సమస్యలు మనం సృష్టించకూడదు, సమస్యలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కానీ బాధ్యత మరిస్తే అలరా. చెప్పుడు మాటలు విన్నామన్నా, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మార్కు పడకపోయినా పర్లేదు, రిమార్కు పడకూడదు. అవుట్. ఏంటన్నా అలా వదిలేసావు? మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో తెలుసు కూడా. దేన్ని కొనసాగించకూడదురా, కట్ చేయాలి. ఒక చెడ్డవాడిని చెడ్డవాడని చెయ్యెత్తి చూపించే కంటే అదే చెయ్యిచ్చి మంచివాడిగా మార్చాలని ఎందుకు అనుకోకూడదు? ఏంటి సుందరం గారు ఇలా వచ్చారు? ఎలా చెప్పాలో తెలియట్లేదు బాబు. మన వ్యాపారంలో వచ్చిన లాభమంతా ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టేశాం. కొన్ని షాపులు పెట్టుబడి లేక మూతపడ్డాయి. మన దగ్గర పనిచేసే వాళ్ళంతా వేరే మార్గం చూసుకుంటున్నారు. నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉంది. నేను ఏదైనా పని చూసుకుంటాను బాబు. ఎవరూ లేని ప్రపంచంలో ఒక్కరే బ్రతకలేరు, అందరూ ఉన్న ప్రపంచంలో ఒకరి మీద ఒకరు బ్రతుకుతారు. ఈ డబ్బులు తీసుకుని దైవ దర్శనానికి వెళ్ళండి, అన్నీ సవ్యంగా మొదలవుతాయి. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అన్నా, నిన్ను యువజన నాయకుడిని చేస్తారంటావా? అన్ని చోట్ల మనం మాట్లాడకూడదు, కొన్ని చోట్ల డబ్బే మాట్లాడుతుంది. మరి డబ్బు